బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ పై నామినేషన్లు వేస్తామని మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలపై చర్చించారు. ఆయా గ్రామాల రైతుల నుంచి సలహాలు సూచనలు సేకరించారు. తమ భూములు కాపాడుకునేందుకు ఎంతకైనా వెళ్తామని మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు తెగేసి చెప్పారు. ఇక మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ కాలేదని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను అనవసరంగా బద్నాం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అసంబద్ధ మాటలు మాట్లాడారన్నారు. రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కామారెడ్డి మున్సిపల్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోనే తాము ఉద్యమ బాట పట్టామన్నారు. ఇక మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. ఇక మొన్న గజ్వేల్ కార్యకర్తలతో సీఎం మాట్లాడుతూ కామారెడ్డిలో తనకు పని ఉండడం వలని అక్కడికి వెళ్తున్నానని కేసీఆర్ చెప్పారని, కేసీఆర్ కు ఇక్కడేం పనుందని రైతులు ప్రశ్నించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు రైతులు ఏమంటున్నారు? కామారెడ్డి జిల్లాలో కేసీఆర్ కు షాక్ కలిగింది. ఇటు కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 9 గ్రామాలకు చెందినటువంటి రైతులు వందలాది మందిగా కేసీఆర్ కు వ్యతిరేకంగా కూడా నామినేషన్ వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగపూర్ గ్రామ పరిధిలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కూడా భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలపై చర్చించారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు నుండి సలహాలు సేకరించారు. అనంతరం కేసీఆర్ కు వ్యతిరేకంగా కూడా ప్రతి గ్రామం నుండి 10 మంది చొప్పున సుమారు 100 మంది కూడా ఇటు వ్యతిరేకంగా నామినేషన్ వేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ కాలేదని చెప్పి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అనవసరంగా బద్దం చేస్తున్నారని చెప్పి మంత్రి కేటీఆర్ అబద్ధతో మాట్లాడారని చెప్పి కూడా వారు మండిపడ్డారు. రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కామారెడ్డి మున్సిపల్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు తాము ఉద్యమ బాట పట్టామన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసేదాకా తాము ఎన్నికడుగు వేసేది లేదని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు. కేవలం తమను మోసం చేసేందుకే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తుందని చెప్పి పూర్తిగా మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యే వరకు కూడా తాము వెనుక అడుగు వేసేది లేదని చెప్పి ప్రతి గ్రామం నుండి కూడా 15 మంది చొప్పున సుమారు 100 మంది నామినేషన్ వేసి కేసీఆర్ కు ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి మధ్యన కనిపిస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. లింగాపూర్ లో మీటింగ్ చేసుకోవడం జరిగింది. రైతులందరం పార్టీలు వేరైనా రైతులు వచ్చేసరికి అందరం ఒకటే. ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ ఎత్తివేసే కేసీఆర్ గారిని కామారెడ్డికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆయనకు విన్నవిస్తున్నాం. మా మాస్టర్ ప్లాన్ ఎత్తివేస్తే మా రైతులమంతా మీకు సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. లేదంటే మీరు మాస్టర్ ప్లాన్ ఎత్తివేయకపోతే ఖచ్చితంగా మేము రైతులము 100 మంది నామినేషన్లు వేస్తాం. ఖచ్చితంగా మీకు అపోజిట్గా ఖచ్చితంగా ప్రతి విలేజ్కి పోయి కాళ్ళు మొక్కి అయినా మా బాధను తీర్చుకుంటాము. ఖచ్చితంగా మీకు విన్నవిస్తున్నాం. ఫస్ట్ మీకు విన్నవించిన